హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ స్వామిని. ఈరోజు ఈ మిర్చి ధరలు మొత్తము వర్షం మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత అతలకుతలమైన మిరప పంటలు అంటే పండాకు, ఎరుపు, వైరస్, వేరుకుళ్ళుడు వేసిన కొద్దిగా విస్తీర్ణం ఎక్కువ మోతాదులో వేసుకోలేదు. రైతులు కూడా చాలా వరకు తగ్గించుకున్నారు. దాని ప్రభావితం పడుతూ ఉంది కాబట్టి మిర్చి ధరలు కూడా కొంచెం పుంజుకున్నట్టు, ఎర్ర బంగారానికి మంచి డిమాండ్ అయితే రాబోతుందని చెప్పి చాలా వరకు రోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు భాగంగా మనము ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ జానలాకి అయితే రావడం జరిగింది. ఒకసారి చూద్దామని. సో కర్నూలు అటు ఇటు తిరిగి రావడం జరిగింది. ఈరోజు జానలాలో అయితే మనము చూస్తూ ఉన్నాము. కర్ణాటక 2043 24,000 రూపాయలు. కర్ణాటక 2043 341 వచ్చేసరికి మొన్నటి దాకా 12,000 13,000 నత్తనడకగా సాగిన మిర్చి ధర ఈరోజు సడన్గా 17,000 రూపాయల వరకు 341. డబ్బీ బ్యాడీ వచ్చేసరికి 34,000 నుంచి 40,000 రూపాయల వరకు. తర్వాత మనకు తేజాలు చూసుకున్నట్లయితే కొంతవరకు సో అన్నిటికీ 1,000 నుంచి 2,000 3,000 అలా పెరగడం జరిగింది. సో లావు రకాలకై డబ్బీలకి 341లకి కడ్డీ బ్యాడీలకి మంచి డిమాండ్ ఉంది. 341కి వాటికి. అలాగే తేజాలు 15,800 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. మనకు ఇంకొక ఈ డిసెంబర్ లోపల ఏసీలో ఉన్న స్టాకులన్నీ కూడా డేట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్న సంవత్సరానికి వాళ్ళు కూడా రైతులు రేట్ వస్తుందని దాని ఉద్దేశంతో ఉంచుకొని అమ్ముదామా వద్ద ఇంకా పెరుగుతుంది అనే ఆశలతో ఉన్నారు. సో వాళ్ళ ఆశలకు కొంచెం సంతోషకరమైన విషయమే అని చెప్పి వాళ్ళ చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ప్రతిరోజు ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాము. తిరిగిన ఫీల్డ్లో ఇప్పటిదాకా ఈరోజు తేదీ నవంబర్ 9, 2025 ఆదివారం. ఇవాళ మార్కెట్ లేదు. నిన్నటి మార్కెట్ జరిగింది, అలాగే జరగబోయేది కూడా ఈ వీడియోలో తెలుసుకుంటున్నారు. కాకపోతే మార్కెట్ అయితే మంచి స్క్రీన్ అయితే రాబోతా ఉంది. ఇప్పుడు మిరప తోటలు వేసుకోవచ్చు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వేసుకుంటే రాదు స్వామి. ఇప్పుడు నల్లులు అటాక్ అయినవి, వైరస్, పండాకు, వేరుకునుడు విపరీతంగా వస్తుంది. సో దాని కొరకు ఇప్పుడైతే రాదు కాబట్టి చూడండి, మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నది. సో ఉన్న పంటని కాపాడుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే రేపటి సోమవారం నాడు మనం ఖమ్మం మార్కెట్లో తెలుసుకుందాం. బాయ్.